आपन्न भक्तजन रक्षण दीक्षिताय संपत्प्रदाय सकलामरवन्दिताय पद्माकृदब्ज मधुपानरताय तुभ्यं श्री वेंकटाद्रिरमणाय नमो नमस्तात् तुभ्यं श्री वेंकटाद्रिरमणाय नमो नमस्तात्। ఎత్తమంటే ఎత్తడానికి ఇదే ఎత్తిపోతల పథకం కాదు, రైలు గేట్. గూడ్స్ వచ్చి గుద్దిందంటే మీ బస్సు వెళ్ళి గుంటూరులో పడుద్ది. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతాయా? పెళ్ళా? ఎవరింట్లో? భవానీ ప్రసాద్ గారి ఇంట్లో. గేట్ ఎత్తి, గేట్ ఎత్తి. భవానీ బాబు గారి ఇంట్లో పెళ్లి అయితే రైలేందమ్మా, విమానాలు ఆపేస్తాం. కళ్యాణి వాళ్ళ అన్నయ్య అంటే పంచి కట్టుకుని పొలం పనులు చేసుకుంటాడు అనుకున్నా. పవర్ బాగానే ఉన్నట్టుంది. ఏంటమ్మా వంకాయలు కూడా ఉయ్యారంగా జరుగుతున్నావు, చకచక జరుగు. లేడీస్ స్పెషల్ బస్ వచ్చింది, మర్యాదలు జాగ్రత్తగా చూసుకోండి. పులిహార కబుర్లు చెప్పొద్దమ్మా, మాకు తెలియదు ఆ విషయం. పులిహార కబుర్లు, గోంగూర
నువ్వేంట్రా చెంపడేసావు? వీళ్ళ అమ్మ పాలు తాగి పెరిగారా? రేయ్ ఎక్స్ట్రా కట్టింగ్లు ఇస్తున్నావేంట్రా? కళ్ళల్లో జిల్లేడు పాలు పోస్తా. వచ్చిన వాళ్ళని బాగా చూసుకోమని భవానీ బాబు గారు చెప్పారా? అదేగా చేసేది, బాగా చూసుకుంటున్నా అమ్మాయిల్ని. పొంగడాలు పొంగడాలు పొంగడాలు. అమ్మాయి గారు అమ్మాయి గారి? సామాన్లు తీసుకో. నువ్వేం తీసుకుంటా? ఏడ్చేలేరా? ఏదో కూడా చేస్తారండి, వాళ్ళు బాగా స్టైల్ అయిపోయి వచ్చారు. రండి మరండి. అరే చెప్తా నీళ్ళేరా? అమ్మా కొంచెం పైకెత్తి పోసుకోండి అమ్మా. వాట్? ఏ లేదమ్మా, పట్టు లంగాలు కదా పాడైపోతాయి, కొంచెం పైకెత్తి శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి అమ్మా. ఆ సంగతి మాకు తెలుసులే. ఏంట్రా కాళ్ళు చూద్దాం ప్లానా? లేదురా, మట్ల కనపడితే దండ పడతాను, లేవనుకో లైన్ వేసుకుంటాను. ఏ పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ? తెలుసా లేదా? ఏం చూస్తున్నావురా? నీకు తెలుసా? నన్ను కూడా కొట్టాడు కానీ చెప్తాను. అదేంటి? అంతేనమ్మా, దెబ్బ పడితేనే గానీ మనిషి గాడు ఏరా. ఈ ఊళ్ళో అందరూ చిత్రంగా ఉన్నారే. నన్ను కూడా కొట్టాడగండి. ఇప్పుడు చెప్పు, పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ? అమ్మా ఇంత పీకు పీకింది ఏంటయ్యా, మేము పెళ్లి కూతురు కళ్యాణి క్లాస్మేట్స్ మీ అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పరేంటి? శుభలేఖలు పంచడానికి వెళ్ళారమ్మా. దారిలో వస్తుంటే ఆయన పరపతి బారుడు ఉందనుకున్నాం, ఆయనే స్వయంగా పంచుతున్నారా? సరే, పెళ్లి కొడుకునైనా చూపెట్టండి. డాడీ ఓడిపోయాడు, డాడీ యువర్ లేట్. డాడీ యు ఆర్ గ్రేట్. యా, దట్స్ మై బాయ్. ఒక్క నిమిషం ఆగండి. రోజు ఈ గుమ్మడికాయ దిష్టి తీసే అలవాటు నీకు పోదా? మీ తాతలు తండ్రులు చేశారని మీరంతా గుర్రం స్వారీ చేయటంలే, అలాగే ఈ ఇంటి వాళ్ళందరికీ దిష్టి తీయడం అలవాటు, అందుకే మేము తీస్తున్నాం. ఎవరే పిల్ల నువ్వు? చంద్రమౌళీశ్వరరావు గారు ఉన్నారా? డాడీ రేపు తప్పక గెలుపు మాదే. చూద్దాం. సరిగా పట్టు. నమస్కారం అండి, మాది కారంపొడి, భవానీ ప్రసాద్ గారి చెల్లెల్ని. చేతిలో వెంటమ్మా, శుభలేఖలా? అవునండి, రేపు తెల్లవారుజామున నా పెళ్లి. ఈ మధ్యన పెళ్లి కూతుళ్లే శుభలేఖలు పంచుకుంటున్నారా? నేను వచ్చింది శుభలేఖ ఇవ్వడానికో శుభవార్త చెప్పడానికో కాదండి. మరేంది, అశుభవార్త చెప్పడానికి కారెంపుడి నుంచి గుంటూరు దాకా వచ్చినావా? ఈ విషయం మీకు చెప్పకపోతే మీరు ఇంకా చాలా అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆగండి అన్న, ఆ అమ్మాయి పేరు కళ్యాణ్, మా కాలేజీలోనే చదువుతుంది. ఆపేసావే, నన్ను ప్రేమించానంటూ నా వెంట పడిన సంగతి చెప్పు. మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయించాడని చెప్పినా వినిపించుకోకుండా నిన్న రాత్రి కూడా ఈ దిక్కుమాలిన ప్రేమలేఖలు నాకు రాశానని చెప్పు. ఆగమ్మా, ఏందిరా ఆ ప్రేమలేఖలు నువ్వు రాసినవేనా? నేనే రాశాను. మరేంది, ఆ పిల్ల నీ ప్రేమలేఖల్ని చలిమంటల్లో కట్టపుల్లల్ని విసిరినట్టు విసిరేసింది? దానికి నేనంటే ఇష్టం లేదంట. నీకిష్టం ఆ పిల్లంటే? చచ్చేంత ఇష్టం. వాడో పక్కన ఆ అమ్మాయి అంటే చచ్చేంత ఇష్టం అని చెప్తుంటే అది వేరే పెళ్లి ఎలా చేసుకుంటుందన్నా? సరే చూడమ్మా, నిన్నిప్పుడు ఎల్లనివ్వకుండా ఇక్కడే ఆపాననుకో, ఏమైద్ది? మూడో ప్రపంచ యుద్ధం చూడాలని కోరికగా ఉంటే అలాగే ఆపండి. ఓ, నీ వెనక అంత బలగం ఉందా? మా అన్నయ్య ఉన్నాడు. ఏంది? మీ అన్నయ్య ఒక్కడే చాలా? మా అన్నయ్య ఒకడు సింగిల్ గా నిలబడితే స్టేట్ మొత్తం నిలబడ్డట్టే. ఓ, అంత మగాడా? చూస్తే తెలుస్తుంది. అబ్బోసి, నాకు మీ అన్నని చూడాలనుంది. మహాలక్ష్మి, పాపని లోపల కూర్చోపెట్టు. సార్ 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 తొందరపడి ఇరుకోవద్దు సార్, మనకి ఢిల్లీ లైన్ కట్ అయిపోద్ది. మనము గుంటూరు జిల్లాలో పుట్టిన వాళ్ళమే కదా, ఢిల్లీ లైన్ కట్ అయినా పర్వాలేదు, పౌరుషం లైన్ తెగిపోకూడదు. ఎల్లమ్మా, నీ అన్న వచ్చే వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళని పను. లోపలికెళ్ళు. ఏమండి, ఏమనుకుంటున్నారు అమ్మాయి అన్నగారంటే? రంగారావు, వీళ్ళకి అన్నయ్యని చూడాలని ఉందంట, వెళ్ళి తీసుకురా.
అలాగే తప్పకుండా. నమస్కారం అండి. నమస్తే. మినిస్టర్ గారు ఉన్నారా? మీరెవరో ఏంటో తెలియకుండా మినిస్టర్ గారు ఉన్నారా అంటే నేను ఎలా చెప్తానండి? నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్. అన్నేస్లా? అవునండి, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు? కారెంపొడి. అదే పల్నాటి యుద్ధం జరిగింది చూడండి, నాగులేటి పక్కన, ఆ ఊరండి. మినిస్టర్ గారు పరిచయమా? ఏదో కొంచెం. ఇంత పరిచయం ఉన్న వాళ్ళకే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన టైం లేదయ్యా. మీకెక్కడ ఇస్తారు? ఇప్పుడే లేచారు. పళ్ళు తోముకోవాలా, గడ్డం గీయాలా, స్నానం చేయాలా, ఒళ్ళు తుడుచుకోవాలా, బట్టలు వేసుకోవాలా, పూజ చేసుకోవాలా? కారెంపొడి నుండి ఎస్ 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 భవానీ ప్రసాద్ వచ్చాడని చెప్పండి. అప్పుడు కూడా ఆయన మీరు చెప్పిన లిస్టే చదివారనుకోండి, ఈ శుభలేఖ ఇక్కడే పెట్టి వెళ్ళిపోతా. అబ్బాబాబాబా, విసిగిస్తారయ్యా పల్లెటూళ్ళ నుంచి వచ్చి. సార్ సార్ ఇప్పుడు వీళ్ళు ఏంటయ్యా బ్రష్ కూడా చేసుకునివ్వా? అంటే విఐపీస్ వచ్చారని. విఐపీసా? ఎవరాళ్ళు? జెడ్పీ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి గారు, డిఎస్పీ గారు. ఏంటయ్యా వీళ్ళు కూడా విఐపీసేనా? నోరు మూసుకొని కూర్చోమనవే. అలాగే సార్. మంత్రి గారు బిజీగా ఉన్నారని ఆ పల్లెటూరు ఆయన కూడా పంపించేస్తాను. ఇదిగో పల్లెటూరు ఆయన ఎవరతను? అంత పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదులేండి, ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎవరో ఎస్ఎస్ఎస్ భవానీ ప్రసాద్ గారు. అవునండి, కారెంపూడి అంట. ఓరి నీ అమ్మ కడుపు కాల, అసలు వివిఐపిని పక్కన పెట్టేసి ఎవరో జడ్పీ చైర్మన్ పేరు ముందు చెప్తావేంటి? ఏంటి సార్ ఆ పడుపు పడతారు? భవానీ బాబు గారు వచ్చి ఇంత లేట్ గానే చెప్పేది. నమస్కారం బాబు. మీరుండండి అయ్యా, పొరపాటు అయిపోయింది బాబు. రండి బాబు, రండి రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే వస్తాను. కూర్చోండి బాబు. అడవుళ్ళు బట్టలు వేసుకోవడం మర్చిపోయాను. కాకితో కబురు పెడితే కారెంపూడిలో వచ్చి వాళ్ళు ఉండేవాడిగా. భలేవారండి, నా చెల్లెలి పెళ్లికి పిలవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎంత మాట బాబు, మీరు చెప్పకపోతే నాకు ఓట్లు పడేవా? మీరు చల్లని చూపు చూడకపోతే నేను మంత్రిని అయ్యేవాడిని. మీకోసం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మాట్లాడి పెట్టాను. పెళ్లికొచ్చి మళ్ళీ గెస్ట్ హౌస్ ఎందుకు బాబు? నేను పందిట్లోనే గడిపేస్తాను. మీ కాలు నా ఇంట్లో పెట్టారు, నా జన్మధన్యమైంది. వెళ్ళొస్తానండి. మీరు కూడా తప్పకుండా రండి. నన్ను క్షమించండి భవానీ ప్రసాద్ గారు. ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? నీకెందుకయ్యా? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? నువ్వెవరు? పెళ్లికొచ్చాం, పెళ్లి కూతురు అనే కోసం వెయిట్ చేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఏవయ్యా ఈ ఊరి వాడివి, ప్రాబ్లం ఏమిటని మమ్మల్ని అడుగుతున్నావా? భోజనాల కోసం వచ్చినట్టున్నావు, అక్కడ పెడుతున్నారు, వెళ్ళి భోంచే. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటో డొంక తిరుగుడు సమాధానం? ఏంటి పెళ్ళ మీద అరిచినట్టు అరుస్తున్నావు? మేము పెళ్లి కూతురు గురించి వరి అవుతుంటే. ఏమైంది కళ్యాణికి? బాబోయ్ చంపేస్తున్నాడు. పెళ్లికొచ్చి ఇతని చేతిలో బుక్ అయిపోయాం. బాబు, కళ్యాణి మిస్సింగ్. చంద్రమౌళేశ్వరరావు గారింట్లో హౌస్ అరెస్ట్ లో ఉందట. నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబు, అమ్మాయి గారు అక్కడే ఉన్నారు. ఈ మాట మీతో చెప్పమని నన్ను పంపించారు బాబు. తిను. ఏమైంది? తిను. ఏం తినాలో ఎవరు తినాలో మా అన్నయ్య వచ్చిన తర్వాత తెలుతుందిలేండి.